హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పటి వీడియో. ఇదేంది బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? మా ఆయనది టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉండే చూడ్డానికైతే అత్తయ్య, నేను ఇంకా దేవాంశ్ అయితే వెళ్ళినాము. మా ఆయన ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్ కూడా కట్టించేసుకున్నాడు, కానీ నా వీడియో అప్లోడ్ చేయడం అయితే కాలేదు. ఇంత లేట్ అయింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మేము ఎనకపల్లిలో ఉన్న గ్రౌండ్కి అయితే వెళ్ళినాము. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ప్లేయర్స్ అయితే అందరూ వచ్చేసినారు. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం మా వాళ్ళ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఇంకా వీళ్ళ మ్యాచ్ అయ్యేటట్టు లేదని ఇంకా దేవాంశ్ అయితే ఆట స్టార్ట్ చేసినాడు. వాని బ్యాట్ బాల్ తీసుకొని ఆడుతున్నాడు. ఆ రోజు కూడా వెదర్ చాలా కూల్ ఉండే, చాలా మంచిగా అనిపించింది. మాకైతే ఏదో ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది, మంచిగా అనిపించింది. ఇక్కడ మా ఊళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మా ఆయన చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యిండో, ప్లేయర్ విరాట్ కోహ్లీ లాగా. అసలు మా ఆయనకి అయితే క్రికెట్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుండి కూడా ఊకే ఆడడానికి వెళ్ళేటోడంట. ఇప్పుడు కూడా ప్రతి వీకెండ్ వెళ్తాడు. ఇంతకుముందు కూడా ఒక రన్నర్ కప్ అయితే వచ్చింది, అప్పుడు కూడా వెళ్ళిన నేను. ఫైనల్ మ్యాచ్ ఉందని చెప్తే ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తా, చూడండి. ఇంకెక్కడ మా అత్తయ్య దేవాంశ్ అయితే ఆడుకుంటున్నారు. దేవాంశ్ అయితే ఇక్కడ ఫుల్గా రెడీ అవుతున్నాడు ఆడటానికి. బ్యాట్ బాల్ కోసం వెతుకుతున్నాడు. ఇక్కడ మా ఆయన చూడండి ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు. అసలు ఇంట్లో ఉన్నప్పుడు అంత ఏదో బాల్ వేసినట్టు ప్రాక్టీస్ చేస్తాడు, లేదంటే మ్యాచ్ పెట్టుకొని చూస్తాడు. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం నేను కూడా చూస్తున్నా. ఇంక ఇక్కడైతే మ్యాచ్ స్టార్ట్ అయింది. మా ఆయన అప్పుడే అవుట్ అయిపోయినాడు. పాపం కొంచెం ఆడినాడు కానీ తొందరనే అవుట్ అయినాడు. ఇంకా మా ఆయన అవుట్ అయింది అని చెప్పి దేవాంశ్ అయితే రంగంలోకి దిగడానికి వెళ్తున్నాడు, డాడీని అవుట్ చేసినారని. ఇంకా వాళ్ళైతే ఆడుతూ ఉన్నారు. ఇంతకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా, సెకండ్ ప్రైజ్ వచ్చిందా అన్నది వీడియో ఇంటి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉండే కాబట్టి మాకు కూడా మంచిగా అనిపించింది. చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాము నేను, అత్తయ్యను. పొద్దున ఎప్పుడో 9:30కి అట్లా ఇంట్లో నుండి స్టార్ట్ అయితే ఈవినింగ్ వచ్చేసరికి 5:30 అయింది. మ్యాచ్ 3 అవర్సే, కానీ మా ఇంటి దగ్గర నుండి జర్నీయే చాలా దూరం ఉండే. ఇంకా వాళ్ళైతే ఆడుతూ ఉన్నారు. మేమైతే లంచ్ కూడా తీసుకెళ్ళినాము. లంచ్ స్నాక్స్ అన్నీ తీసుకెళ్ళినాము. దేవాంశ్కి అయితే అన్నం పెట్టేసిన, ఇంకా మేము కూడా తిన్నాము. ఇంకా మేము కూడా చూస్తూ ఉన్నాం అట్లా. ఇక్కడ దేవాంశ్ అయితే వాటర్ బాటిల్ పట్టుకొని నిలబడ్డాడు వాళ్ళ డాడీ కోసము. ఇంకా కూడా వస్తలేడు, ఎంత పిలిచినా అని చెప్పి వాడే తాగేసినాడు పాపం. ఇంక ఇక్కడైతే విన్నర్ ప్రైజులు రెడీ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళ మ్యాచ్ కూడా అయిపోయింది. ఇంతకు మన వాళ్ళు ఫస్ట్ వచ్చిండ్రు, సెకండ్ వచ్చిండ్రు పాపం. రన్నర్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇంకా చూడండి.
దేవాన్ని చూడండి, ఒక కప్పు పట్టుకొని వచ్చినాడు. వానికి వచ్చినట్టే ఫీల్ అవుతున్నాడు పాపం. ఇక నార్మల్గానే 10 ఫోటోలు దిగుతాము. ఇంత పెద్ద కప్పు వచ్చిన తర్వాత ఫొటోస్ దిగకుంటుంటామా? ఫొటోస్ కూడా దిగేసినాము. అవి కూడా యాడ్ చేస్తా చూడండి. ఇంకా మ్యాచ్ అయిపోయింది, ఫొటోస్ దిగడం అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. చూడండి, కొంచెం చీకటి కావస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అత్తయ్యతో చాలా వీడియోలు తీయాలని ఉండే, కాకపోతే ఇంటి దగ్గర పొలం దగ్గర పని ఉంది అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగే అత్తయ్య వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయినారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.